ఈ మధ్యకాలంలో తిరుమల తరచూ ప్రాబ్లమ్స్తో వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న సమస్యలతో టీటీడీ సతమతమైపోతోంది. కొండంత వివాదాలు, విచారణలు టీటీడీకి కునుకు లేకుండా చేస్తున్నాయి. విచారణకు వేలాయే అంటూ తలనొప్పులు తలుపులు తడుతుంటే ఎంక్వైరీ టైమ్స్ ఎడతెగని టెన్షన్ పుట్టిస్తున్నాయి. నిత్యం లక్షలాది మంది వచ్చే తిరుమలను 1.25 సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. గోవిందనామ స్మరణతో మారుమోగే శ్రీవారి సన్నిధిలో వరుస వివాదాలు, విచారణలు అలుముకుంటున్నాయి. తిరుమల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానే కాదు, ఎంక్వైరీలకు కూడా కేరాఫ్ గా మారింది. శ్రీవారి కొండ చుట్టూ కొండవీటి చాంతాడంత క్యూలాగా విచారణల వలయం పరుచుకుంటోంది. 1 by 1 వెంటాడుతున్న విచారణలు టీటీడీకి తరచూ ఏదో ఒక తలనొప్పిని తెస్తూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న కలియుగ దైవం సన్నిధిలో ఘోర కలి జరిగిపోయింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు వేలాదిగా తరలి రావడం తొక్కిసలాటకు దారితీసింది. తిరుపతిలోని బైరాగి పట్టెడ దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణానికి దారితీసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా స్పందించింది కూటమి ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపారు ఏపీ సీఎం చంద్రబాబు. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 5 అధికారులపై చర్యలు తీసుకున్నారు. 2 అధికారులపై సస్పెన్షన్, 3పై బదిలీ వేటేసింది చంద్రబాబు సర్కార్. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక అంతకుముందు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారంటూ వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన వివాదాలు, గొడవలు దేశం మొత్తాన్ని కుదిపేశాయి. గత వైసీపీ సర్కార్ హయాంలో కల్తీ నెయ్యిని వాడారంటూ కూటమి నేతలు ఆరోపణలు చేయడం, దాని మీద వైసీపీ రియాక్ట్ అవడంతో ఇది చర్చకు, రాజకీయ రచ్చకు దారితీసింది. అలాగే గత ఏడాది జులైలో కల్తీ నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి వచ్చాయంటూ ఆ వివాదంలో మరింత ఆజ్యం పోశారు. తిరుమల లడ్డు వివాదం కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఆవేదన మిగిల్చింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన తిరుపతి లడ్డు కల్తీ కథ చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. అప్పట్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించినట్లు ఆధారాలు లేవంది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి అని హితవు పలికింది. ఆ తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలో సిట్ విచారణ మొదలైంది. ఇక అంతకుముందు తిరుమల కొండపై 3 నెలల పాటు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపింది. ఆ తర్వాత సుబ్బారెడ్డికి నోటీసులు కూడా ఇచ్చింది. చివరకు అది కోర్టుకు కూడా వెళ్లింది. ఇలా నిత్యం ఏదో ఒక విచారణ సాగుతూ టీటీడీకి నాన్ స్టాప్ తలనొప్పులను కంటిన్యూ చేస్తోంది.